కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ బీఫామ్ పై గెలిచిన వారికే మంత్రి పదవులుంటాయని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతుండటంతో మంత్రివర్గ విస్తరణపై రేవంత్ స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక, కేబినెట్ విస్తరణపై ఒకేసారి అధిష్టానం నుంచి క్లారిటీ వస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ గాడిలో పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు కరెంటు కోతలు లేవని స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఢిల్లీకి వెళ్ళినటువంటి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులుగా కూడా మంత్రివర్గ విస్తరణ అంశంతో పాటు పిసిసి అధ్యక్షుడు ఎవరు నియమించాలన్న దాని మీద సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీని, అదేవిధంగా రాహుల్ గాంధీని, ముఖ్య నేతలందరినీ కూడా కలిశారు. పెద్ద ఎత్తున ఫిల్టర్ నడుస్తుంది. అంటే ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి పిసిసి అధ్యక్షుడు అనేటువంటి అంశం పెద్ద ఎత్తున అది తర్జన భర్జన పడుతున్నారు. అదే సమయంలో మిగిలిపోయినటువంటి 6 మంత్రి పదవులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఎవరెవరికి ఇవ్వాలి, ఏ జిల్లాకి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న దాని మీద నిన్న మొన్న కూడా చర్చ జరుపుతున్నటువంటి సందర్భం. ఆశావాదుల లిస్టు చాంతాడంతా ఉంది, కానీ ఇవ్వాల్సింది మాత్రం 6గురికే ఉంది. ఇట్లాంటి అన్ని అంశాల మీద 2 రోజులుగా ఆయన అధిష్టానం పెద్దలతో మాట్లాడారు. కాసేపటి క్రితమే ఢిల్లీలో చిట్చాట్ కూడా నిర్వహించాడు రేవంత్ రెడ్డి. తన అభిప్రాయాల్ని మీడియా ముందు పంచుకున్నారు. ప్రధానంగా ఒక విషయం మాత్రం చాలా క్లారిటీగా చెప్పాడు. మంత్రి పదవులు ఎవరైతే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అట్లాంటి వరకు నిరాశ చెందే విధంగా ఆయన తన వ్యాఖ్యలతో అర్థమైపోయింది. ఎందుకంటే పార్టీ గుర్తుతో గెలిచినటువంటి వ్యక్తులకు మాత్రమే కేబినెట్ లో స్థానం ఉంటుంది అనే విషయాన్ని తన వ్యాఖ్యల్లో చిట్చాట్ లో క్లియర్ కట్ గా చెప్పేశాడు. అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి దాదాపు మనం చూసినాం, కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయినటువంటి వాళ్ళు 6 జాయిన్ అయ్యారు. దాంట్లో సీనియర్లుగా చెప్పేటువంటి దాన నాగేందర్ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీయర్ లాంటి వాళ్ళు మంత్రి పదవి రేసులో ఉన్నారు వాస్తవానికి. కానీ ఇప్పుడు వీళ్ళెవరికి మంత్రి పదవి వచ్చే అవకాశం లేదని చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలను బట్టి ఇట్లాంటి సీనియర్లకు కూడా ఎవరు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. బట్ ఆయన వ్యాఖ్యలను బట్టి ఎవరైతే బీఫామ్ తీసుకున్న వాళ్ళు అంటే కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసి గెలిచిన వాళ్ళని దాన్ని అర్థం చేయబట్టి ఎవరు కూడా పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు లేవనే ఇండికేషన్ ఆయనే చెప్పినట్లయింది. అంతేకాకుండా ఇంకా మిగతా విషయాలు కూడా మాట్లాడాడు. ప్రజెంట్ 7.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే గడిచిన 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అప్పుల కుప్ప చేసిపోయింది అనే విషయాన్ని చెప్పాడు. అదేవిధంగా రాష్ట్రంలో కరెంటు కొరత కూడా ఏం లేదు. పక్క రాష్ట్రాల నుంచి ఎంత పెట్టైనా కొని ఇక్కడ విద్యుత్ విషయంలో ముఖ్యంగా రైతులకు కావచ్చు, గృహాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా విద్యుత్ వినియోగం జరగబోతుందని కూడా ఆయన చెప్పాడు. అంతేకాకుండా ఆర్టీసీ ఆదాయం కూడా గణనీయంగా పెరగబోతోంది. ఉచిత మహిళలకు ఇచ్చినటువంటి ప్రయాణం దాని మీద అది పెరుగుతోంది. ఎందుకంటే దీంతో పాటు జెంట్స్ కూడా ఎక్కుతున్నారు, అదేవిధంగా దేవాలయాలకు పెద్ద ఎత్తున జనాలు వెళ్తున్నారు అనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. ఏదైనా కూడా ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే మంత్రివర్గ విస్తరణ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మాత్రమే దక్కబోతున్నాయనే విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అందుకనే వచ్చేటువంటి 6 పోర్ట్ఫోలియోలు ఏదైతున్నాయో అవి పూర్తిగా కాంగ్రెస్ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది. దాంట్లో కొంతమందికి యువకులకు కూడా ఇస్తారనేటువంటి సమాచారం ఉంటుంది. కొంతమందికి ముదిరా సామాజిక వర్గం, మరో రకంగా యాదవ లేదా కుర్మ సామాజిక వర్గానికి ఒకటి, అట్లా అన్ని జిల్లాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే కొద్ది వారాల్లోనే కేబినెట్ ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది.